ఇప్పుడు పీఆర్‌పీ ఏంటంటే సెషన్స్ వైస్‌గా వెళ్తూ ఉంటాము. అంటే ఒక సెషన్ మనం తీసుకున్నామంటే, సో, దాని రిజల్ట్స్ కొంత పీరియడ్ వరకునే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు మనం ఇలా ఇంజెక్ట్ చేసుకుంటూ ఉండాలంటారా? ఏ ట్రీట్మెంటు మెడికల్‌లో హ్మ్. 100% ఉండదు, పర్మనెంట్ ఉండదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ఏ ట్రీట్మెంట్ కూడా 100% ఉండదు, పర్మనెంట్ ఉండదు. ఏదైనా ట్రీట్మెంట్ పర్మనెంట్ అని ఎవరన్నా డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ నమ్మొద్దు. ఓకే. సింపుల్. పర్మనెంట్ అనకూడదు. హ్మ్. లాంగ్ లాస్టింగ్ అనొచ్చు. హ్మ్. ఎట్లా ఎక్కువ కాలం పనిచేస్తుంది. హ్మ్. టెంపరరీ కాదు. ఓకే. కొన్ని ట్రీట్మెంట్ టెంపరరీ ఉంటాయి. టెంపరరీగా ఈ టాబ్లెట్ వేసుకోమా, తగ్గకపోతే చూద్దామని. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది ఇది. సో, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ సంగతి ఏంటి సార్? ఇది లాంగ్ టర్మా, టెంపరరీయా, పర్మనెంటా? హ్మ్. పర్మనెంట్ అన్నది తీసేయండి. ఈ ట్రీట్మెంట్ ఏంటి? ఈ ట్రీట్మెంట్ అన్నది నీకు ప్రాబ్లమ్ ఎక్కడుందో ఆ ప్రాబ్లమ్‌ని క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్ష చేసి, కనుక్కొని, దాన్ని మీ ఓన్ బ్లడ్‌తో న్యాచురల్‌గా కరెక్షన్ చేస్తున్నాం. హ్మ్.